మంచిది. కీర్తనల గ్రంథం 105. ఎవరు మాట్లాడకూడదు. ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడి వచ్చి మళ్ళీ లోపల కూర్చోండి. 105వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చెయ్యకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చెయ్యనీయలేదు. మంచి మాట. దేవుని వాక్యంలో అభిషేకం అనేది ఒక విలువైనటువంటి అవకాశం. ఇది దాదాపు అందరికీ రాదు. అభిషేకము ఎంత విలువైనదంటే అంత విలువైనది. ఈనాడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందు చాలామంది ప్రవక్తలను కావచ్చు, రాజులను కావచ్చు, యాజకులను కావచ్చు, తండ్రి అయినటువంటి దేవుడు తాను ఏర్పరచుకున్న వారితో ఆయన ఏం చేసేవాడంటే అభిషేకాన్ని చేసేవారు. ఈనాడు భూప్రపంచంలో ఈ బైబిల్లో ఎక్కడ కూడా నూనె అనేటువంటిది ఉంది అంటే అది ఒలివల నూనె మాత్రమే, దానితోనే అభిషేకం చేయాలని దేవుని ఆజ్ఞ. చాలామంది తల కంటుకునే కొబ్బరి నూనెతో అభిషేకాలు చేసి ప్రజలను తృప్తిపరుస్తూ సంతోషపరుస్తుంటారు. అది చాలా అబద్ధం. ఆ అభిషేకానికి వెళ్ళిన వాళ్ళు అబద్ధం, అభిషేకం చేస్తున్న వాళ్ళు కూడా అబద్ధం. ఉన్నది లేనట్టు కానిది, లేనిది ఉన్నట్టు చెప్పువాడు శాపగ్రస్తుడు. అది చేయించుకున్నవారు కూడా శాపగ్రస్తులని నేను చెప్పడంలా, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట నేను గుర్తు చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి దాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఆ మాటను మళ్ళీ మనం చదువుకుందాం. అందరు బైబిల్లో ఉన్న వాళ్ళు తీయండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు, బాగినండి నాన్న, ప్రవక్తలకు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. నేను అభిషేకించిన వారిని ఎవరు ముట్టడానికి వీలు లేదు. నేను ఒక మాట చెప్తాను. ప్రార్థనకు వచ్చిన వాళ్ళకు దయాలు పడతాయా? పట్టవా? ఆ పట్టేది ఏదో ఆడోళ్ళకి ఎక్కువ పట్టేది, మీకు తెలుసో తెలియదు. మొగళ్ళకు దయ్యాలు తక్కువ. ఏప్రిల్ 28, 29, 30 తారీఖుల్లో ఎంఎస్ శాంతవర్ధన్ గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మన ఎమ్మిగనూరు ఆదిఆంధ్ర పాఠశాల గ్రౌండ్లో ఒక మంచి కూడికని ఏర్పాటు చేశారు. అప్పుడు ఎవరైనా సాతాను చేత పీడింపబడుతున్న వాళ్ళు ఎవరైనా రండి అంటే ఒక ఆమెను తీసుకుని వచ్చారు. ఆమె చాలా అందంగా ఉంది. ఆయన ఏం చేశాడంటే నా భార్యను ఎవడు ముట్టొద్దని చెప్పేసి ఆమె వెనకమ్మడి వచ్చేసాడు. ఎంఎస్ శాంతవర్ధన్ గారు సాతాను చేత పీడింపబడుతున్న ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఈమెలో ఉన్న దయ్యం ఆయనలోకి వచ్చేసింది. అక్కడ ఏం చెప్పారంటే అభిషక్తులైనటువంటి దైవజనులు మాత్రమే ఇక్కడ ఉండండి, లేకపోతే దయ్యాలు మీలోకి వచ్చేస్తాయి, అంటే సైతాన్ గడు మీలోకి వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఆయన భార్య నన్ను ముట్టాడు, ఆమెను వదిలేసింది, ఈయనను పట్టుకుంది. చనిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారా? ఏమ్మా, చచ్చిపోయినారు కదా. మా తాత చనిపోయినాడు. ఒక మాటతో చెప్పాలంటే నాకు మంచి ఆత్మీయుడు మా సుబ్బారావు తాతగారే ఉన్నారు అనుకోండి, మా అమ్మమ్మ నాన్నగారు అనుకోండి. ఒకవేళ అయ్యగారు వెళ్ళిపోయారు, ఇక్కడ వెళ్ళిపోయారు, మంచి మందిరం కట్టి వెళ్ళిపోయాడు ఆయన.
ఆయన దయ్యం అయ్యాడా? ఆలోచన చేయండి. నన్ను బాగా ఆలోచించేయండి. చనిపోయిన వారు దయ్యాలు కారు, కానీ దయ్యాలకు అధిపతి అయినటువంటి ఒక వ్యక్తి, ఆయన పరలోకములో నుంచి మధ్యాకాశంలోకి భూమి మీద పడిపోయాడు. వాడు మన వాళ్ళ వేషాలు వేసుకొని మన ప్రాంతాలకు వచ్చేసి మన వాళ్ళు నటించినట్టు నటించే లోపల మనమేమంటాం, వద్దు చూడు చూడు మా తాత, చూడు 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 మా యవ్వ, చూడు చూడు మా అక్క, వాళ్ళ యొక్క ఆలోచనలను వీరిలో ఏర్పాటు చేసి వాడేం చేస్తాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఆ కన్ఫ్యూజ్లో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. అవునా కాదా? సాతాను చేత పీడింపబడిన వారు అన్నారు, కానీ దయ్యాలు పట్టిన వాళ్ళు కాదండి. వాళ్ళకు దేవుడు యేసుప్రభుల వారు వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, దయ్యాలు అని పెట్టాడు. దయ్యాలకు అధిపతి అని పేరు పెట్టాడు. మాకు వినాలి, మీరు ఈ దినం వాక్యం వినాలి. ఈ దినం పాఠం లేదా అంశమే చెప్పండి. అభిషేకించిన వారిని ఏమి చేయకూడదు, ముట్టకూడదు. అది మహాపాపం. వారిని తిట్టకూడదు, వారిని హేళన చేయకూడదు. అవునా? ఒకవేళ అభిషేకించిన వాడు పొరపాటు చేస్తే దేవుడు చూసుకుంటాడు, దేవుడు వాని మందలిస్తాడు. కానీ విశ్వాసులు ఏమనటానికి వీలు లేదు. ఇది మంచి మాట నాన్న. బైబిల్లో అభిషేకించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు చెప్పండి అమ్మా? రాజునే గద్దించాడు. చెప్పండి చెప్పండి. మొర్దెకై. అవునా కాదా? ఏం చేశాడు? మొర్దెకై పొలమును ఆహాబు అక్రమంగా తీసేసుకున్నాడు. తీసుకుంటే ఏం చేశాడు చెప్పండి? గద్దించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఇట్లా చాలామందిని అబ్రహాం గారిని దేవుడు అభిషేకించాడు. ఆయనకు ఏ హాని కూడా చేయనీయలేదు. వాక్యములో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. తండ్రి అయిన దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. సాతాను కూడా ముట్టలేడు. సాతాను కూడా ముట్టలేడు. ఒకసారి నేను ఆరోగ్యం బాగలేదని దేవుని నమ్మిన తర్వాత వెళ్ళిపోయాను. మా ఇంట్లో ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఆయన వడ్డమాన్లో ఉంటాడు మాంత్రికుడు. ఆయన పేరు రామాంజనేయులు. రే అబ్బాయి, నువ్వు శాతవడు చేసింది దాటొచ్చావు రా అని చెప్పాడు నాకు. నేను నగాను. ఇంతకు ఉందా? అది ఉందా? లేదే. నేను యేసు రక్తములో కడగబడ్డాను, నన్ను అభిషేకించాడు దేవుడు, నన్ను ఏది ముట్టలేదు. నన్ను ముట్టినా అదేమైపోతుంది? కాలిపోతుంది. నన్ను ముట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని చేత అభిషేకింపబడిన వారు, దేవుని చేత అభిషేకించడానికి మరి దేవుడు ప్లాన్ చేసిన వారిని దేవుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఒకవేళ దేవుడు తీసుకపోతే తప్ప ఎవరు కూడా ఏమీ చేయలేరు. బైబిల్లో చాలామందినండి గద్దించేశాడు. మరి ఎన్టీ రామారావు గారు, భక్త సింగ్ గారు ఒక మంచి ప్లేస్ కొనుక్కున్నాడండి. ఆ ప్లేసు ఈయన కావాలని చెప్పేసి ఏం చేశాడు, ఆయనకు ఇంకో ప్లేస్ నేను ఇస్తాను, భక్త సింగ్ గారు నాకు ఈ ప్లేస్ నాకు కావాలన్నాడంట. నేను ఇవ్వనండి, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి స్థలం అని ఆయన ఏం చేశాడు, ఆయన వెళ్ళిన ఈయన మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తే రామారావు గారికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. వద్దండి, నీవే తీసుకోండి. ఎంత గ్రేట్ అండి. రామారావు గారు కూడా అన్నారంట, నీవే తీసుకేసుకంటే నాకు వద్దని చెప్పేసి ఆయన మళ్ళీ ఏం చేశాడు, కపురు పంపించాడండి. దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రాజులను గద్దిస్తాడు. అవసరమైతే రాజులను మెడ వంచి వీళ్ళ దగ్గరికి పంపించేస్తాడు. మన ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము 17వ వచనం అందరూ చూడండి. 17వ వచనం వీళ్ళ ముందు చూడండి. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. వెరీ గుడ్. బాధించెను. బాగినండి. ఏం చేశాడు? శారమ్మ గారు చాలా అందంగా ఉందండి. ఈమె
ఈ మంది తీసుకొని ఇంట్లోకి చేర్పించుకున్నాడు. వాని బుద్ధి అలాంటిది. రాజరికములో ఉన్న ప్రతి వాడి బుద్ధులు ఇలాంటివి. అవునా? రాజరికం అంటే సేవ చేయడం అనే పదం ఉందంట, కానీ సేవ చేయుడు. అనేకులను సేవ చేయించుకుంటాడు, అక్రమాలు చేస్తాడు, అన్యాయాలు చేస్తాడు, ఎన్నడూ చెయ్యని పద్ధతులు కూడా చేసేస్తాడు. రాజకీయంలోకి వచ్చి పొలిటికల్లోకి వచ్చేస్తే అప్పుడు దేవుడు గద్దించాడే, నీ కొరకు ప్రార్థన చేస్తున్న ఒక ప్రవక్త భార్య, ఆమెను ముట్టడానికి వీలో లేదు, పంపించేసే, ఇంటికి పంపించేసే అని చెప్పాడు. చూడండి, అభిషేకించిన వారిని ఎవ్వరు కూడా ముట్టలేరు. వాళ్ళ అగ్ని, వాళ్ళు దేవుని పిల్లలు, వాళ్ళు అగ్ని, వాళ్ళని ఎవ్వరితో ముట్టనీడు ఆయన. దేవుని వాక్యంలో రాజులను గద్దించునన్నమాట బైబిల్లో రాయబడింది రా నాన్న. ఈయన అబ్రామమ్మ అప్పటికి ఏమైపోయాడు? దీవించాడే కానీ పేరు మార్చలేదు. ఇంకా పేరు మార్చలేదు. కింద మనం చదువుకుంటూ పోతే పేరు, ఇప్పటి నుంచి నీ పేరు అబ్రాము అనబడదు, కానీ నీ పేరు అబ్రహాము అనబడును. బా, ఎంత చక్కటి మాట అండి. అబ్రహాము అనబడును. నువ్వు అనేకులకు తండ్రి వగుదు, నీలో నుంచి రాజులు వస్తారు అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అభిషేకించినటువంటి స్త్రీని కావచ్చు, పురుషుని కావచ్చు, ఎవ్వరు కూడా ముట్టలేరు. కారణం ఏంటంటే వారు ఎవరి చేతిలో ఉన్నారు? చెప్పండి. ప్రతి బిడ్డ యేసుక్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన చేతుల్లో చెక్కాడండి. ఆయన చేతుల్లో ఉన్నారు. ఆయన చేతులు ఆశ్రయంగా ఉంటాయి. కోడి తన పిల్లలు అపాయం వచ్చినప్పుడు దాచుకున్నట్టు మనమందరం కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన రెక్కల చాటున మనం ఉన్నాం. ఇంకొక పట్ల మనం చూద్దాం. చూడండి, ఆదికాండం 35:5 వచనం. 35 ఆదికాండం 35:5 వచనం చదవాలి. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. అబ్బా, చూడండి, ఎవరి భయం ఉందంటమ్మా? ఎవరికి ఉందంటే దేవుని భయము. దేవుని పిల్లల్ని ఏమన్నంటే వాళ్ళ దేవుడు వస్తాడు అని భయం ఉంది. ఐగుప్తు దేశము నుంచి కానానుకు వచ్చేటప్పుడు అదే వెలితిరి వాళ్ళకు చీకటి, అదే వెలుగు వీళ్ళకు వెలితిరి. బాగా వినండి. అవునా? ఫరో అంటాడు, ఐగుప్తు దేశంలో ఫరో అంటాడు, వారి తరపున వారి దేవుడు యుద్ధము. అందుకు దేవుని వాక్యములు ఏమి రాయబడింది? మన చేతులకు యుద్ధము నేర్పువాడు, మన పక్షమున యుద్ధము చేయువాడు యెహోవాయే. అందుకే ఆనాడు చిన్నవాడైనా బాలుడైనా దావీదంటాడు, నాకు యుద్ధము నేర్పినవాడు యెహోవాయే, ఆ యెహోవా పేరిట నేను మీదికి వస్తున్నా. నన్ను దేవుడు అభిషేకించాడు, చిన్నప్పుడు అభిషేకించాడు, నన్ను తల్లి గర్భంలోనే అభిషేకించాడు, రా నా మీదికి రా అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవునా? అభిషేకం అనేది చాలా విలువైనది. ఈ దినాన మనము ఒలీవల నూనెతో, అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేసిన ఒలీవల నూనెతో మనము ప్రార్థన చేయించుకుంటున్నాం దైవ సేవకులతో. అదే ప్రార్థన నూనెతో 14 ఏండ్ల నుంచి సంతానము కానిటువంటి వారికి దేవుడు సంతానం ఇచ్చాడు. ఆ సంతానం కలిగిన వారు సాక్ష్యాలు కూడా చెప్పగలుగుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల. అది దేవుడు చేసే కార్యం, మనుషులు చేసే కార్యం కానే కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ఆ మాట మన చదువునానా 35:5 వచనం. ఆదికాండం 35:5 వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు వారనగా ఇశ్రాయేలు అంటే ఈ యొక్క అబ్రహాము సంతానం లేతే యాకోబు సంతానం వారు ప్రయాణమైపోయిచుండగా దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. అది ఎంత భయం అండి! యాకోబు పితరుడైన అబ్రహాముకు తోడున్నాడు.
యాకోబు కుమారుడైన మరి ఈసాక్ గారికి తోడుగా ఉన్నాడు. ఈసాక్ కొడుకులైనటువంటి యాకోబు గారికి కూడా దేవుడు తోడుగా వారిని అభిషేకించాడు. దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన వారిని ఎవ్వరు ముట్టడానికి వీలు లేదు. ఆయన చేత అభిషేకం పొందినవారు కదా. యాకోబు గారికి ఎంతమంది కొడుకులు? ఎంతమంది అమ్మ కొడుకులు? కానీ ఒక కొడుకు ఎక్కడికి పోయినాడు? భాష కాని దేశానికి, భాష రాని దేశానికి, తన బంధువులు లేని దేశానికి, ఐగుప్తు దేశములు ఏమైపోయాడు? మహారాజు అయిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు అభిషేకించాడు. ఈ 11 మంది, ఈ 11 మంది అంటే చాలా భయం. అందుకే ఆహాబు ఈ లోతు పెద్ద కుమారుడు యొక్క మరి మోయాబు ఏమంటాడు చెప్పండి? అయ్యా, భూమిని తలకిందులు చేసు, ఒక పచ్చికలో ఒక ఎద్దు ఏ విధంగా అయితే పచ్చికంతా మేస్తుందో అట్లా దేశాలను ఓడగొట్టుకుంటూ వస్తున్నారు మహాసైన్యం. అది దేవుడు ఆ పిల్లలను ఏం చేశాడు? అభిషేకించాడు. ఎర్ర సైన్యం, ఎర్ర సముద్రము కూడా వాళ్ళ ముందు ఏమైపోయింది చెప్పండి? తల వంచింది. యోర్దాను నది కూడా తల వంచింది. వారు అడుగు పెడితేనే యోర్దాను నది ఏమైపోయింది చెప్పండి? పాయలైపోయింది. సముద్రం కూడా పాయలైపోయింది. సముద్రానికే భయం వీళ్ళంటే, నదికే భయం వీళ్ళంటే. నదిని పాయలు చేసింది దేవుడా మనిషా? దేవుడు. ఎవరిలో దేవుడు ఉన్నాడు? మోషేలో ఉండి, మోషే నువ్వు తడువు చేయొద్దు, నీకు ఇచ్చిన ఆ కర్ర నువ్వేం చేయాలి చెప్పు? సముద్రం వైపు పెట్టేసాయి. పాయలైపోతుంది టోటల్గా. విత్తిని కళ్ళు మూసుకొని కళ్ళు తెరివి. ఇలాంటి అద్భుతము ఏ గ్రంథాలు లేదండి. ఒకవేళ వాళ్ళు సొంతంగా రాసుకుంటారు వారి గ్రంథాల్లో, కానీ ఏ గ్రంథాల్లో కూడా ఇలాంటి మాటలు లేవు. నది దాటాలంటే కొంతమంది బ్రిడ్జి కట్టుకొని వెళ్ళిపోయారు, అవునా? వాళ్ళ గ్రంథాల్లో రాయబడ్డాయి. వాళ్ళ గ్రంథాల్లో ఉండేటివి మనం తీసి చూపిస్తే కేసులు పెడతారు, ఏమేమో చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇష్టానుసారంగా మాట్లాడితే మనం ఎందుకు కేసు పెట్టమంటే కారణం ఏంటంటే మన దేవుడు ఇతరులను ప్రేమించమన్నాడు, నీ శత్రుని ప్రేమించమన్నాడు, నీ శత్రువులు ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టమన్నాడు, వారి కీడు చేయొద్దని ఒక చిన్న మాట మీదనే మనం ఏమి చేయకున్నాం. ఎక్కడైనా బైబుల్లో రేయ్ నాకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని నరుకురా, నాకు వ్యతిరేకంగా ఉన్నవాడిని వాడిని ఏమి లేకుండా చెయ్యిరా అని ఎక్కడైనా ఒక్క లేఖనం ఉంటే నాన్న క్రైస్తవుడు చాలా రోషం కలిగిన వాడు. ఆ దినాన జహ్వాలాల్ని ఎవరు అన్నాడంట, అమ్మ ఎవరు జోలు పోయినా క్రైస్తవుల జోలు పోదు తల్లి. నా కుమార్తె ఇందిరాగాంధీ తన కొడుకు చెప్పింది, నానా రాజీవ్ గాంధీ క్రైస్తవుల జోలికి పోదు. వాళ్ళు నిద్రించే సింహాలు, వాళ్ళు దేవుని చేత అభిషేకం పొందిన వాళ్ళు. వాళ్ళ జోలు వెళితే దేవుడు మన మీదకి వచ్చేస్తాడు, మనకు శాపం పెడతాడు. వాళ్ళ జోలు నువ్వు పోవద్దు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. అభిషేకం అంత విలువైనది కదా. ఆ పట్టణాలన్నిటికీ ఏమైపోయింది చెప్పండమ్మా? భయం. యాకోబు కొడుకులంటే భయం. కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మంది. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 70 మంది అని రాయబడింది. తిరిగి ఎంతమంది వచ్చారో తెలియదు, అకౌంట్ లేదు. కానీ వాళ్ళ జనమంతా చూస్తుంటే వీళ్ళు ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు, వీళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళలేదు. 40వ అధ్యాయంలోనే కరువు వచ్చేసి ఐగుప్తు దేశానికి వెళ్ళేది. వారి పిల్లలు, వారి పరిస్థితి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అభిషేకం అనేది అంత చాలా విలువైనది. నిర్గమకాండం 15 చూడండి నాన్న. నిర్గమకాండం 15వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము నాన్న, 15వ అధ్యాయము నిర్గమ 15:16 వచ్చిన చదువునా. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు
నీ బాహుబలము చేత బా నీ బాహుబలము చేత పగవారు రాతి వలె బా పగవాడు రాతి వలే కదలుకుందురు. అంతే కదా నాన్న, ఎంత చక్కటి మాటమ్మా. ఏ బాహుబలము? ఆయన బాహుబలం. పాట కూడా ఉంది కదా నాన్న, ఏముంది పాట? నీ బాహుబలము ఎన్నడైనా అబ్బా ఎప్పుడు దూరం కాదు. తాను అభిషేకించిన పిల్లలంటే చాలా ఇష్టం. మనకు పుట్టిన పిల్లలు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మనం దాన్ని పట్టించుకోము, మన పిల్లలు మనం ప్రేమిస్తాం. మన దేవుడు కూడా అలాంటి వాడే. అభిషేకించాడంటే నీ మీద ప్రేమ ఎక్కువ, నీ మీద ప్రేమ ఎక్కువ. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసుకుందాం. 25వ వచనాన్ని మనం చూసుకుందాం. ఏ మనుష్యుడును మీ ఎదుట నిలవడు. ఎవరి ఎదుటంటమ్మా? ఇశ్రాయేలు ఎదుట. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. మీ బెదరు మీ భయము పుట్టించును. బాబా ఎవరు చెప్తున్నారా మీ మాట? ఎవరైనా అన్నారా? మీరంటే భయం అండి, మీరంటే భయం. ఎవరు దేవుని పిల్లలంటే భయం. ఎప్పుడు భయపడతారంటే, నువ్వు హృదయశుద్ధి కలిగి ఉంటే నీకు భయపడతారు, నువ్వు కనికరం కలిగి ఉంటే భయపడతారు, నువ్వు దయగా ఉంటే భయపడతారు, నువ్వు దయగా ఉంటే భయపడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. ప్రేమించుటలో భయపడతారు. దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆత్మ కలిగి అభిషేకింపబడ్డాడు కనుక ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజలు చూడ ఆయన్నే ప్రేమిస్తున్నారు. దీన్ని బట్టి కీసు కుమారుడైనటువంటి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజైన ఈ సౌలు భయపడేవాడంట. అబ్బా, ఈ దావీదు పేరనగానే భయపడేవాడు. కారణం ఏంటంటే పరిశుద్ధత, పవిత్రత, అభిషేకం ఈయన మీద ఉంది. అందరూ భయపడేవారు. నిజంగా అభిషేకింపబడ్డావా? ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను యేసయ్య అభిషేకించాడా అంటే అభిషేకించాడు. ఎలా అభిషేకించాడు? తన యొక్క రక్తములో నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన నేను అభిషేకించాడు. ఆ మాట మన చదువు తల్లి. మొదటి ద్వితీయోపదేశ కాండము. ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవడు. తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును. అంతే, అవునా కాదా? భయం కారణం ఏంటంటే అభిషేకింపబడ్డారు. అభిషేకం అంటే అంత విలువైనది. ఎంత విలువైందంటే అంత విలువైంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక స్త్రీ చెప్తుంది బైబిల్లో, ఇశ్రాయేలీల ప్రజల గురించి తాను ఎరగనిది, ఎప్పుడు కూడా యెహోవా దేవుని చూడనిది, యెహోవా దేవుని ప్రేమ చూడనిది, సృష్టికర్త ప్రేమ చూడనటువంటి ఈమె, సృష్టిలో బ్రతుకుతున్న ఈమె చెప్తుంది, అయ్యా మీరంటే యెరికో కోట అంతా కూడా భయపడిపోతుంది. అన్ని దేశాలు భయపడిపోతున్నారు మీరంటే. గుండె ఏమవుతుందంట? జరుగుతుందంట భయానికి. దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. అన్నమాట చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. నాన్న, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు. మీ వలన ఎవరిక్కడ? రాహాబు చెప్తుంది. ఆమెకు తెలిసిపోయింది, వీళ్ళు దేవుని పిల్లలు, అభిషేకం పొందిన పిల్లలు, వారి తాత ముత్తాతలు దేవునిలో ఉన్నవారు, వారు దేవుని కోసం బతికిన వారు, దేవుడు పిలిస్తే వచ్చిన వారు, విగ్రహారాధనను ధృవీకరించిన వారు, విగ్రహారాధన నుంచి, బొమ్మల పూజల నుంచి బయటకు వచ్చిన వారు. మీరంటే ఈ దేశాన్ని మీకు ఇస్తానని ఆనాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు
ఆ మాట మళ్ళీ చదువునా. యెహోవా ఈ దేశమును యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ బాగినండమ్మా, ఈ దేశ నివాసుల అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అది ఎవరు చెప్తున్నారు ఈ మాట? రాహాబు సిస్టర్ చెప్తుంది. ఆమె ఇద్దరు శావకులు ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆ ఊరును పరీక్షించటానికి వెళ్ళారు. ఎరుకో పట్టణాన్ని మొత్తం పరీక్షించడానికి వెళ్ళారు. ఆ వేగుల వారిని ఈమె దాచిపెట్టింది. దాచిపెడుతూ వాళ్ళ దగ్గర మిద్దె మీదకి ఎక్కించి ఒక గంపలో ఏం చేసింది, దాచిపెట్టి దాని మీద కట్లేసేసింది. టోటల్గా వాళ్ళని కిందికి దించి, అయ్యా మీరు సర్వ సృష్టికర్త దేవుని పిల్లలు, మీరంటే అందరికీ భయం వేసేస్తుంది, అందరూ భయపడిపోతున్నారు. ఎందుకు తెలుసా? సముద్రమే మీకు అడ్డం కాలేదు, యోర్దాను నది మీకు అడ్డము కాలేదు, ఏది కూడా అడ్డము కాలేదు. మీకు మీ దేవుడైన యెహోవా ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించాడు, బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. అంత గొప్పవాళ్ళండి మీరు, అంత గొప్పవాళ్ళండి. ఇప్పటి నుంచి మనం చూడాలి. ఏం చూడాలమ్మా? ఏం చూడాలి? నీళ్ళని మాట చెప్తున్నాను. ఏం చూడాలి చెప్పండి? బెందలు పట్టుకొని ఒక పార్టీ ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఆడ నీళ్ళు లేనటువంటి యాక్షన్ చేసి బిందెలు బట్టి ఆడవాళ్ళతో మాట్లాడిస్తారు. మా ఊర్లో నీళ్ళు లేవు, మా ఊర్లో అవి లేవు, మా ఊర్లో ఇవి లేవు. అవునా? ఉదాహరణ చెప్తున్నాను నేను. అక్కడ అరణ్య ప్రాంతంలో ఎడారిలో ఒక మంచి పెద్ద గుండులో నుంచి నీళ్లు రప్పించాడు దేవుడు. ఇవల్ల చెప్తుంటుంది ఆమె, అయ్యా మీరంటే అభిషేకింపబడిన వారు. ఈనాడు క్రైస్తవులు ఎందుకు చంపుతున్నారమ్మా? భయం. క్రైస్తవులంతా ఇది క్రైస్తవుల దేశం అయిపోతుందేమో, భయం నుంచే ఒక వ్యక్తిని చంపడానికి పోయేది. అంతే కదా? భయం వాళ్ళకు భయం పట్టుకుంది. సైతానుగానికి భయం అంటుకొని సైతానుగానికి ఉన్న అనుచరులను ఏం చేస్తాడు? భూమి మీద తాను దాసులుగా చేసుకొని దేవుని పిల్లల మీదికి వెళ్తున్నారు. నాన్న, ఈ భూమి మీద వాడు ఏం చేయగలుగుతాడు? చంపుతాడా? చంపే హక్కు వాళ్ళకుందా? అసలు సావుందా? మనిషికి సావుందా? చాలామంది ఈనాడు ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన బోధకులు తెచ్చుకుంటారు. ఊర్లోకి తెచ్చి వాడు ఏం చెప్తాడో వాడికే తెలియదు. ఒక మీటింగ్ పెట్టారంటే కనీసం ఒక నలుగురన్న బాప్తిసాలు పొందాలి. మీటింగ్ పెట్టారంటే నలుగురన్న బాప్తిసం, కనీసం ఒక్కరన్న బాప్తిసం పొందాలి. లేదు, తొడలు కొట్టి మీషాలు దువ్వి అవి చేసి ఇవి చేసి డోమ్ డామ్ అంతా రకరకాలుగా చేసి వాక్యములంతా లేదో అంత కలిపి చెరిపి అర్థం కాకుండా చేసి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. ఏం చెప్పుకుంటున్నాం మనం? ఏం చెప్పుకుంటున్నామమ్మా? దేవుని భయం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని వాక్యములు మనం ఆలోచన చేస్తే వారికి భయం వేసింది. క్రైస్తవుని ఎందుకు చంపుతున్నారంటే భయం వేసింది. అసలు మాట ఏంటంటే, ఇంతకు మనిషికి మరణం ఉందా? నేను లేదని చెప్తానండి. మరణం లేదు. పుట్టిన తర్వాత మరణం లేదు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, నరకానికి వెళ్ళడమే మరణమని సంబోధించాడు. అంతేగాని అక్కడ కూడా ఆత్మకు మరణము యుగయుగాలు కాలాల్సిందే, రోదన చేయాల్సిందే. ఆత్మ శరీరము అంటే శరీరము ఆత్మ రెండు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసిన అన్యాయానికి, నువ్వు చేసిన కష్టాలకు, నువ్వు చేసిన నష్టాలకు, నువ్వు చేసిన పాపానికి ఇది మట్టిలోకి వెళుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. ఆ గ్రంథములో రాయబడిన విషయాలను చూసి నీ ఆత్మ ఏం చేస్తుంది? నాకు అందుకోసమే దేవుడు ఒక మాట అన్నాడు, దేహమును చంపువానికి నువ్వు భయపడొద్దు, దేహాన్ని నీ ప్రాణాన్ని చంపే దేవునికి భయపడ. అందుకే కాబోలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలను, రాజా నువ్వు ఏం చేసుకుంటూ చేసుకో, నీవు పెట్టిన ప్రతిమకు మొక్కాలన్న చింత మాకు లేనే లేదు, యామాన చేయండి.
అవునా కదండి? జరిగిపోయినటువంటి ఫిబ్రవరి 22వ తారీఖున ఎవరు చంపారండి? దేవుని సేవకుని. ఏం చేశాడు దేవుని సేవకుడు? ఏమన్నా మడ్డలు చేయడానికి వచ్చాడా? లేకపోతే ఈ దేశంలో ఉన్న సంపదను తీసుకుపోవడానికి వచ్చాడా? అభిషేకింపబడినటువంటి వాడిని చంపారండి. అభిషేకింపబడిన వాడిని చంపారు. ఎందుకు చంపారు? కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చాడండి. అమెరికా దేశంలో ఉన్నటువంటి ఫండుని తీసుకొని వచ్చి అక్కడ ఆర్థిక సాయం తీసుకొని వచ్చేసి ఇక్కడ అనాథలకు సేవ చేయడానికి వచ్చారు. మదర్ తెరిసా కలకత్తాలో సేవ చేయడానికి వచ్చింది. ఆమెను కూడా చెత్త విధాలుగా తిప్పలు పెట్టారు. ఆమెను భయంకరంగా ఆమెను కూడా కొట్టారు. ఈ భారతదేశము ఏం చేయాలంటే మేలు చెయ్యదు, కీడు చేసేవాడికే ఇది. అవునా కదా? కత్తి చేత పట్టువాడికి సలాం కొడుతుంది, దుర్మార్గునికి సలాం కొడుతుంది ఈ భారతదేశము. దుర్మార్గులను పోషిస్తుంది, దుండగలను పోషిస్తుంది, మత ఛాందస్తు గల వాళ్ళని పోషిస్తుంది ఈ దేశం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అభిషేకించిన వాడిని ముట్టావంటే ఒకవేళ ఈ లోకములో బ్రతకొచ్చు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి ఎలాంటి ఘాతకం పట్టింది తెలుసా? సునామీ వచ్చి శవాలను పూడ్చిపెట్టడానికి కూడా వీలు కాలన్నటువంటి శవాలు చనిపోయారండి సునామీ వచ్చేసి. అది అక్కడ మెడ్రాసులో బయలుదేరి మొత్తము ఎవరెవరైతే పాపం చేశారో వాటన్నిటిని కూడా దేవుడు సర్వనాశనం చేశాడు. దేవుని వాక్యములో నేను అభిషేకించిన వాడిని ముడితే నా కన్నుగుడ్డును అనుకుంటున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలుగుతున్నావు, కానీ ప్రాణాన్ని నాశనం చేయటానికి విత్తిన సైతానికే లేదు. యోబు విషయంలో చెప్పాడు, సాతానా నువ్వు ఆత్మని ఏమీ చెయ్యలేవు, అయినా నేను నీకు అప్పచెప్పను, శరీరాన్ని నువ్వేమన్నా చేసుకొని చెప్పాడు. యోబుకు పుండ్లు పెట్టా, రకరకాలుగా చేశాడు, కానీ లాస్ట్కి గెలిచింది శరీరం ఆత్మనా? హల్లెలూయా. ఎవరు గెలిచారు? ఆత్మే గెలిచింది. ఆత్మకు బలం ఉంది, ఆత్మకు శక్తి ఉంది. భయం అండి, భయం అంటుకుంది కనుక నేను చేస్తారు, అబ్బో ఇది క్రైస్తవ దేశం అయిపోతుందేమో. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి క్రైస్తవుడు కూడా ఏమంటాడు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని అంటాడు. కానీ అమెరికా వెళ్ళిన నువ్వు ఎక్కడి వాడమంటే ఏమంటాడు? నేను భారతదేశం అనాల్సిందే, కానీ అమెరికా అంటాడా? నేను పుట్టింది శ్రీశైలం ఏరియాలో పుట్టాను, నువ్వు ఎక్కడ పుట్టావంటే నేను ఎమిరిలో పుట్టాను చెప్తానా? చెప్పను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాది భారతదేశం అండి, మా భారతదేశం యొక్క సంస్కారము సంపద చాలా విలువైందండి అని చెప్తాము, కానీ వేరే దేశం పేరు మనము చెప్పం. బతకటానికి వచ్చిన వాళ్ళురా మన మధ్య చిచ్చు పెడుతున్నారు. బతకటానికి వచ్చిన వాళ్ళు బతకటానికి ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఈ ఐక్యరాజ్య సమితి కలిగిన ఈ దేశాన్ని పాడు చేస్తున్నాడు. ఎంత దుర్మార్గులండి, అవునా కాదా? అభిషేకించిన వాడిని ముట్టకూడదు. ముట్టకూడదు. ముడితే ఏమైతే తెలుసా? గద్దిస్తాడు. ఎవరిని గద్దించాడు? అబ్రహాము కాలములో ఫరోను గద్దించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోల కాలములో నెబుకద్నెజరును గద్దించాడు. తన పిల్లలకు హాని చేయడు. తన పిల్లలకు ఒకవేళ ప్రభు చిత్తములో ఆ విధంగా జరగాలని ఆయన చిత్తములుంటే జరగవచ్చు, కానీ ఆయన చిత్తము లేనిది ఏది జరగటానికి వీలు లేదు అన్నాడు. ఒక మాట అన్నాడు దేవుడు, యేసుప్రభుల వారు, నా పర్మిషన్ లేనిది, నా చిత్తము లేనిది, నా ఆజ్ఞ లేనిది నీ తల వెంట్రుకల్లో వీళ్ళేం పలకరి వీళ్ళంతా. హల్లెలూయా. ఒక్క వెంట్రుక రాలిపట్టడానికి వీలు లేదు అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అవునా? చూడండి, అభిషేకించిన వారిని ఏం చేయకూడదు? ముట్టకూడదు. ముట్టావా అగ్గే. కరెంటుని ఎవరైనా ముట్టుకుంటారండి? కరెంటు ముట్టుకుంటారా? ముట్టుకుంటే ఇష్టపెడుతుందా? ఎంతవరకు?
నీ బాడీలో రక్తం ఉన్నంత వరకు నిన్ను పట్టుకుంటుంది, తర్వాత నువ్వు నాకు పనికిరావు పోరా అంటుంది. ఇంకంతే. రక్తం లేదు కనుక వద్దురా అంటుంది, అంతే. ఇంకా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. అభిషేకం అనేది చాలా విలువైనది. అభిషేకం అనేది చాలా విలువైనది. అభిషేకించినట్టే నువ్వు దేవుని బిడ్డవు. యేసుక్రీస్తుని అభిషేకించాడమ్మా, అభిషేకించాడా? 7 అభిషేకించాడా? మార్కు రాసిన సువార్త 16 చదువునానా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చెయ్యును. అవునా కాదా? దేవుని వాక్యములో లుదియా అనేటువంటి కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం ఏమని చెప్పండి? యేసుక్రీస్తు రక్తములో బాప్తిసం తీసుకుంటే నేను అభిషేకించేసాడు. టోటల్గా అభిషేకం, దేవుని అభిషేకం నీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వు ఈ లోకములో కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తావు? అభిషేకించిన వాడు ఎక్కడ కన్ను తెరుస్తారు? పరదేశంలో పరలోకం వెళ్ళాం. పరలోకం ఎప్పుడు వెళతామంటే తీర్పు జరిగిన తర్వాత పరలోకం వెళ్తాం. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ వ్యక్తిని పరలోకం తీసుకో కదా. ఏ వ్యక్తి ఏ పాస్టర్ అయితే ప్రార్థన చేస్తాడో వాళ్ళప్ప ఆస్తే లేదా మీ ఆస్తే? ఎవరి ఆస్తి అమ్మా? పరలోకం ఎవరి ఆస్తి కాదు. ఎవరు పరిశుద్ధంగా ఈ లోకములు బ్రతుకుతారో వాళ్ళ ఆస్తి అది. పరలోకం అనేది పరిశుద్ధంగా, ప్రేమ కలిగి, కనికరం కలిగి, దయ కలిగి, దేవుని కలిగి, దేవునితో నడిచి, వాక్యములు చాలామంది ఉన్నారు, దేవునితో నడిచిన వారు చాలామంది ఉన్నారా లేదా? హనోకు దేవునితో నడిచెను, దేవుడు ఆయనని తీసుకొని వెళ్ళిపోయాను అని రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అభిషేకం అనేది చాలా విలువైనది, చాలా విలువైనది. అభిషేకం కావాలంటే ఎవరి కాడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆయన అభిషేకము చాలా విలువైనది. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన.